హైదరాబాద్ మంగళహట్లో గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన ప్రాన్స్ చేపలను గుర్తించారు. కాల్షియం కార్బోనేట్ పౌడర్లు వాడి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసింది ముఠా. సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందంటూ ప్యాకెట్లపై ఎక్స్పైరీ డేట్ ముద్రించారు. ఒక ఇంట్లో గుట్టి చప్పుడు కాకుండా రొయ్యలు చేపలు నిల్వుంచారు శంకర్ సింగ్, గులాబ్ సింగ్. వివిధ మార్కెట్ల నుంచి తీసుకొచ్చి తక్కువ ధరకు హోటల్స్, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నారు. శంకర్ సింగ్, గులాబ్ సింగ్, రోహిత్, మామ్ సింగ్లను గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు మంగళహట్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఫంక్షన్ హాల్స్కి ఈ సరుకు సప్లై చేస్తున్నామనేసి ఏకంగా నిర్వాహకుడు అయితే చెప్పొస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే దాడులు చేసి పెద్ద ఎత్తున ఫ్రాన్స్తో పాటు ఈ ఏదైతే ఫిష్ ఉందో అది కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా పూర్తిగా కుళ్ళిపోయింది, దురాసన వస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం రహస్యం బయటపడింది అనేసి కూడా స్థానికులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మొత్తం సిటీ మనం చూసుకుంటే 10 చోట్ల మీరు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఫంక్షన్స్కే ఇలాంటి సరుకు సప్లై చేస్తున్నారనేసి ఏకంగా నిర్వాహకులు అయితే చెప్పుస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా ఎక్కడెక్కడ మీరు ఇలాంటి దాడులు చెబుతున్నారు సార్? ఇప్పుడు ఈరోజు ఈ గోదాంని వీళ్ళు క్లాండెస్టైన్గా నడిపిస్తున్నారు. ఏదైతే ఫుడ్ గోదాం లాగా ఫిషరీస్ ప్రోడక్ట్స్ స్టాక్ చేయడానికి క్లాండెస్టైన్గా పెట్టి దానికి లైసెన్స్ కానీ పర్మిషన్ కానీ ఏమీ లేదు. సో దాంట్లో మొత్తం కూడా అంత స్పాయిల్ అయిపోయిన ఫుడ్ మీరు చూశారు. ఇప్పుడు దాన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు. సోడియం బైకార్బోనేట్ కలుపుతున్నారు. దాంట్లో కలిపి డీకంపోజ్ అయిన వాటిని తీసుకొస్తున్నారు. అక్కడ రిజెక్టెడ్ మాల్ తీసుకొస్తున్నారు. అంతా తీసుకొచ్చి బల్క్గా ఫంక్షన్స్కు ఏదైతే బిగ్ ఫంక్షన్స్ ఉంటాయో వాటికి వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇటువంటివి ఇంకా చాలా ఉన్నట్టుగా మాకు సమాచారం ఉన్నది. ఇవి మేము ఈ ఫుడ్ సేఫ్టీ మీద ఎప్పటి నుంచి అయితే మా కమిషనర్ గారు దీని మీద ఫోకస్ చేసి మేము పనిచేస్తున్నామో ఇటువంటివి చాలా బయటకు వస్తున్నాయి. ఇవి ప్రజారోగ్యానికి చాలా హానికరము. తర్వాత ఎందరో ఈ ఫంక్షన్స్లో తిన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యి హాస్పిటలైజ్ అవుతున్నారు. సో ఇటువంటి వాటన్నిటి మీద కూడా ఇప్పటి నుంచి ఇది కంటిన్యూస్గా నడుస్తుంది. ఇది ఇప్పుడు అవి మిగతా ఐడెంటిఫై చేసిన అన్ని గోడౌన్స్ కూడా జిహెచ్ఎంసీ వారి శాఖ, మాతో పాటు జిహెచ్ఎంసీ వెటర్నరీ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఈ రేట్స్లో పాల్గొంటున్నారు. సో ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి వీళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. మా సిపి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు. సో దీని మీద వీళ్లకు ఇక ముందు ఇటువంటి వాళ్ళు జరగకుండా మేము పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాం. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్లోని మంగళహాట్ ఏరియాలో ఈ దాడులు అయితే చేశారు. ఎక్కడైతే దాడులు నిర్వహించారో అక్కడ చాలా పెద్ద ఎత్తున పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే హోటళ్ల పైన పదే దాడులు చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఫంక్షన్స్ హాల్స్లో కూడా ఇలాంటి ఏదైతే చేపలు ఫ్రాన్స్ ఉందో అది సప్లై చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి నిందితులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామనేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, టీవీ9 హైదరాబాద్.